హలో టామ్ బాబు. మాము ఏమైందిరా సైడ్గా దాక్కుంటున్నావు? ఏమో చెప్తా అని వీడియో చేస్తాను. అంటే అది చేద్దామా వద్దా అని ఆలోచిస్తున్నాను. అవునా? ఫస్ట్ టాపిక్ ఏంటో చెప్పు, అది చేయాలా వద్దా అని నేను తర్వాత చెప్తా. మన రాజమౌళి గారు అండ్ మహేష్ బాబు గారు తీస్తున్న కొత్త సినిమా ఉంది కదా, SSMB 29. ఆ, ఆ మూవీ గురించి కొన్ని అప్డేట్స్ ఉన్నాయి, అవి ఇవ్వాలా వద్దని ఆలోచిస్తున్నాను. SSMB 29 అమ్మా, అవి కావాలమ్మా అప్డేట్స్. తొందరగా ఇచ్చి మన వాళ్ళు వినడానికి రెడీ ఉన్నారు. ఓకే, మా మామగారు చెప్పాడు ధైర్యంతో నేను ఇప్పుడు వీడియో చేస్తున్నాను. ఫస్ట్ థింగ్ ఫస్ట్, మన SSMB 29 మన రాజమౌళి గారు ఉన్నారు కదా, అదే బాహుబలి డైరెక్టర్. ఎత్తవైక్ స్టాల్ మింగకే ఆల్రెడీ ఈ స్పాన్ వరల్డ్ డైరెక్టర్. మన అవతార్ డైరెక్టర్ గారే వచ్చి పొగిడారు కదరా, ఎందుకురా అదే బాహుబలి డైరెక్టర్ అని అంత సింపుల్గా చెప్తున్నావు? అంటే అదేం లేదు మాము. సరే, ది గ్రేట్ ఇండియన్ డైరెక్టర్, పాన్ వరల్డ్ డైరెక్టర్, అవర్ టాలీవుడ్ డైరెక్టర్ SS రాజమౌళి ఉన్నారు కదా. ఉన్నారు కదా. అతను మహేష్ బాబు గారితో మూవీ చేయబోతున్నాడు, డైరెక్ట్ చేయబోతున్నాడు. అవును, ఇది అందరికి తెలిసిందే. అయితే అది రేపు లాంచ్ అవ్వబోతుంది మూవీ. ఇందులో హీరోయిన్ గా ప్రియాంక చోప్రా గారిని తీసుకున్నారు. అవునా? ప్రియాంక గారిని తీసుకోవడానికి గల కారణం ఏమై ఉండొచ్చు అంటే, తను హాలీవుడ్ మూవీస్ లో ఇంతకుముందు 2-3 సినిమాల్లో యాక్ట్ చేసింది. అంటే దట్స్ మీన్స్ తనకు ఆల్రెడీ హాలీవుడ్ లో కొంత మార్కెట్ ఉంది, మరీ ఎక్కువ కదా అని కొంత మార్కెట్ ఉంది. ఆ మార్కెట్ ని బేస్ చేసుకొని మన మూవీస్ ని అక్కడ రిలీజ్ చేస్తున్నారు. ఆమె మార్కెట్ కోసం హాలీవుడ్ రిలీజ్ చేస్తారా? ఓహో, నీకు అలా అర్థమైందా? అలాగేరా మాము, ఆమె కొంచెం హెల్ప్ అవుతుందని, మనకి హాలీవుడ్లో రీచ్ ఉంది కాబట్టి ఆమె కొంచెం ఈ మూవీకి హెల్ప్ అవుతుందని ఆమెను తీసుకున్నారు. అండ్ ఇంకా హాలీవుడ్లో చాలా మందిని తీసుకున్నారంట, అక్కడ రిలీజ్ చేయడానికి చాలా గట్టిగా ప్లాన్ చేస్తున్నారు. అవును, రిలీజ్ చేస్తారు కదా. మన తెలుగులో అండ్ మన ఇండియాలో రిలీజ్ అయిన 2-3 రోజులకు రిలీజ్ చేస్తారు కదా ఎప్పుడైనా, అది కామనే కదా. అలా కాదు, ఈసారి తెలుగులో ఒకటే, ఇండియాలో ఒకటానే కాకుండా ఎప్పుడు వచ్చే రెగ్యులర్ మూవీ లాగా ఇండియాలో ఒకటే తన కాకుండా ఇప్పుడు పెద్ద మూవీస్, హాలీవుడ్ మూవీస్, మార్వెల్లో అవెంజర్స్ ఎండ్ గేమ్, స్పైడర్ మ్యాన్, DC మూవీస్ అండ్ అవతార్ 2 అవన్నీ ఒకటేసారి ఎలా రిలీజ్ అవుతాయో, అదే పాన్ వరల్డ్ మొత్తంలా అట్లా రిలీజ్ చేద్దామని ప్లాన్ చేస్తారు. అంటే ఇంతకుముందుకు మన దగ్గర ఎట్లా అయ్యేదంటే మూవీస్ ఫస్ట్ మన దగ్గర రిలీజ్ చేసి దాని తర్వాత అదర్ కంట్రీస్లలో రిలీజ్ చేసేవారు. అంటే మొదటగా మన ఇండియాలో రిలీజ్ చేసి ఆ తర్వాత అదర్ కంట్రీస్లో రిలీజ్ చేసేవారు. అది కూడా ఇండియాలో హిట్ అయితేనే. లైక్ ఇప్పుడు జపాన్లో మన కల్కి రిలీజ్ అవబోతుంది, సేమ్ అలాగే ఫస్ట్ ఇక్కడ రిలీజ్ చేసి ఆ తర్వాత ఇది బ్లాక్ బస్టర్ అయింది కాబట్టి జపాన్లో కూడా రిలీజ్ చేస్తారు. మొన్న మహారాజా కూడా అలానే రిలీజ్ చేశారు, మంచి టాక్ తోటి నడుస్తుంది, హ్యూజ్ కలెక్షన్స్ కూడా కళ్ళగొడుతుంది. వావ్, సూపర్. అయితే నాకు తెలిసి ఫస్ట్ మూవీ అనుకుంటా కదా. ఏంటి ఫస్ట్ మూవీ? మా ఇండియాలో కాకుండా వరల్డ్ మొత్తం ఒకేసారి రిలీజ్ అవ్వడం. అవును, మన తెలుగు మూవీ, మన ఇండియాలోనే ఫస్ట్ మూవీ అది. ఓ వావ్, ఇట్స్ ప్రౌడ్ మూమెంట్. యా అవును, ఇది నిజంగా ప్రౌడ్ మూమెంటే. అయితే ఈ మూవీ రేపు పూజా సెరమనీ స్టార్ట్ చేసి మూవీ షూటింగ్ స్టార్ట్ చేశారు. దీనికోసం మన ఇండియా మొత్తం వెయిట్ చేస్తుంది, ఎందుకంటే రాజమౌళి ఆల్రెడీ ఈస్ ప్రూవ్డ్ లాట్ ఆఫ్ టైమ్ బెస్ట్ డైరెక్టర్ ఇన్ ఇండియా అని. సో అబ్సల్యూట్లీ వెయిట్ చేస్తారు. ఓకే. అండ్ పూజా సెరమనీ తర్వాత మనం మిగతా విషయాలు మాట్లాడుకుందాం, ఇంకెవరెవరు క్యాస్ట్ అయ్యారని. ఇప్పుడైతే ప్రియాంక చోప్రా గారు అయితే ఆన్ లిస్ట్ అయ్యారు. దట్స్ ఇట్ గైస్. మేము మా వీడియోస్ని నార్మల్గా కాకుండా కొంచెం ఎంటర్టైన్మెంట్ వేలో ప్రజెంట్ చేయడానికి ట్రై చేస్తున్నాం. ప్లీజ్ కొంచెం సపోర్ట్ చేయండి గైస్. మీ సపోర్ట్ ఉంటే మేము కొండనైనా బద్దలు కొడతాం అని మా టామ్ గారు చెప్పబోతున్నాడు. రే నేనే వాళ్ళు చెప్పలే. సరే చెప్తాం రా, కొంచెం సబ్స్క్రైబర్స్ వస్తారు. సరే చెప్పుకో, నీ ఇష్టం. చెప్పాడు కదా, నేను చెప్తే మా వాడు చెప్పినట్టే అని వాడే చెప్తున్నాడు వాడి నోటితోటి. అరే తుప్పా చదవా